అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చిన వీళ్ళంతా ఈ ముఠా అంతా కలిసి తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పే ఆడ బిల్లు పాస్ అయింది. నేను మాట్లాడిన గంట సేపు అలా అంతా వీళ్ళే కూర్చురు, వేలమోహన్ రెడ్డి వాళ్ళు అంతా కూర్చురాడా. మీ గుండెల మీద చేసుకొని మీ విమానంగా చెప్పురువా, దీంతో మాకు రిజర్వేషన్ వస్తా అదివే అన్న. అందరు మీరు రాదని వాళ్ళకు కూడా తెలిసి లేదు, యాక్టింగ్ అని తెలుసు నాకు. నిజంగా బిల్లుతోనే వచ్చేదండి, మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినావు? ఆయన ఆడినప్పుడల్లా పాల ప్యాకెట్ వేరు మీద పోయే ఇది వచ్చిందని చెప్పుడు. మనకు పాల ప్యాకెట్లతోనే సరిపోయింది రిజర్వేషన్ల బిల్లు. ఆ ఫోటోల మీద వేయాల్సింది పాల ప్యాకెట్లు కాదు నాయన, మీ ఇష్టం అది. అవి నరరూప రాక్షసుల బొమ్మలు. అవి ఇంటికి కనుక దిష్టి దాకాకుంటాడు కట్టుకోము అటువంటి బొమ్మలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు బీసీలు అంటే ఇటువో అటువో అటువో. ఇవాళ ఇంతమంది మనము రక్త సంబంధికులు, మనం ఒకటే కుటుంబం అని బీసీల మనతో వచ్చి కూర్చున్నామైనా. ఇగో ఇది పరిశాన్ వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకి ఇది పరిశాన్. వీళ్ళు విడిపోవాలి కానీ గిట్టేట కూర్చుంటారు. వీళ్ళు గిట్టేట కూర్చుంటారా? కులాలన్నీ ఎట్లా కలుస్తాయో మీరు కలవద్దు కదా. మా కింద డ్రైవర్లుగానో లేకపోతే మా ఇంటికి వాచ్మెన్లుగానో పని చేయాలి కదా అని అనుకుంటారు అన్నట్టు వాళ్ళు. నేను చెప్తున్నాగా, మిమ్మల్ని మా ఇళ్ళ వాచ్మెన్లకు కూడా పెట్టుకోము. రేపు పొద్దుగాల ఇవాళ సోదరులారా 42% రిజర్వేషన్ పేరుతోటి డ్రామా